Hello, story lovers. Welcome back to my channel, Needa. ఇల్లు చాలా బాగుంది కదా అని అంటూ ఇంట్లోకి వస్తున్న భర్త వైపు చూసి, ఏంటండి అన్ని డబ్బులు పెట్టి ఎప్పటిదో 100 ఏళ్ల నాటి ఇల్లు తీసుకొచ్చారు ఏంటి? పైగా దీనికి చాలా రిపేర్లు అవసరం. ఎందుకో ఈ ఇంటిని చూస్తుంటే కాస్త భయంగా కూడా ఉందని భర్త వైపు చూస్తూ చెప్పింది భార్య రీతు. పిల్లలు మాత్రం ఇంటి చుట్టుపక్కల ఉన్న పెద్ద గార్డెన్ చూస్తూ, చెట్లకి వేలాడుతున్న ఉయ్యాలలు చూస్తూ, ఇదివరకు ఇక్కడెవరుండేవారు డాడీ? ఉయ్యాలలు కూడా కట్టున్నాయని వాళ్ళు హుషారుగా అడిగారు. పాత ఓనర్లు మర్చిపోయి వెళ్ళిపోయి ఉంటారు అనగానే, అక్కరా వెళ్ళి ఊగుదామని తీసుకువెళ్తున్న చిన్న కొడుకు చేతిని పట్టుకుని, తప్పు, అలా పాత ఇంటికొచ్చినప్పుడు ఏ వస్తువు పడితే ఆ వస్తువు వాడకూడదు, మంచిది కాదు అని చెప్పింది. రీతూ, నువ్వు భయపడుతూ వాళ్ళని కూడా భయపెడుతున్నావు. ఆడుకోనివ్వచ్చు కదా! మనుషులు కాకుండా ఇంకెవరు ఉయ్యాలాలు కడతారు అన్నాడు. మీకు తెలియదు, మీరుండండి అని అంటున్న తల్లి మాటలు విని నాకు కూడా కాస్త టెన్షన్‌గా ఉంది డాడీ, ఈ ఇంటిని చూస్తే అని చెప్పింది 10 సంవత్సరాల పింకీ. నీ ఇష్టం అక్క, నేను వెళ్ళి ఉయ్యాల ఊగుతాను అని చెప్పి తమ్ముడు పరుగులు పెట్టడంతో, ఆగరా, అలా వెళ్ళకు అంటూ తమ్ముడు వెంట పరుగులు పెట్టింది పింకీ. ఇంతలో ఒకసారి సామాన్లు తీసుకొచ్చేసాను చూసుకోండి అని ట్రక్ డ్రైవర్ గేట్ బయట నుంచి అరుస్తూ ఉండడంతో, లోపలికి తీసుకురండి, ఎక్స్ట్రా మనీ ఇస్తాను అని చెప్పడంతో క్లీనర్తో కలిసి అవన్నీ తీసుకొచ్చి లోపల పెట్టాడు డ్రైవర్. సామాను మొత్తం లోపల పెట్టేసిన తర్వాత, అయిపోయింది సార్ అనగానే వాళ్ళకి పేమెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయాక, ఇక మనిద్దరం అన్‌ప్యాకింగ్ స్టార్ట్ చేసి ఇల్లంతా సర్ది పెడితే బెటర్. మళ్ళీ నేను ఎల్లుండి ఆఫీస్‌కి వెళ్ళిపోవాలి. అప్పుడు నువ్వు కొంచెం కూడా హెల్ప్ చేయలేదని నన్నంటే నేనేం చేయలేను అన్నాడు రీతు భర్త వికాస్. రీతు మాత్రం ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఇంటిని గమనిస్తూనే ఉండడంతో, రీతు, వాట్ హ్యాపెండ్? నువ్వు ముందు ఆ హారర్ మూవీస్, హారర్ సీరియల్స్ చూడడం మాని, అవన్నీ చూసి అందులో చూపించినట్టుగానే ప్రతి ఇల్లు ఉంటుందని ఫీల్ అవుతున్నావు. నువ్వు భయపడి పిల్లలకి ఆలోచన కలిగించావు అంటే వాళ్ళు కూడా టెన్షన్ పడతారు కదా! నా 10 ఏళ్ల సేవింగ్స్ అన్నీ ఈ ఇంటి మీద పెట్టాను. ఇంకా ఇదే మన ఇల్లు అని అన్నాడు వికాస్ సామాన్లు సర్దడం మొదలుపెడుతూ. వికాస్ ఒక సొంత ఇల్లు కొనడానికి ఎంత కష్టపడ్డాడో తను కళ్ళారా చూసింది కాబట్టి ఇంకేం మాట్లాడకుండా భర్తతో కలిసి ఇల్లంతా అరేంజ్ చేయడం మొదలు పెడితే, సాయంత్రానికి ఇల్లంతా సర్ది పెట్టడం కంప్లీట్ అయింది. అయ్యో, లంచ్ కూడా మనం ఆర్డర్ పెట్టలేదు, పిల్లలు ఆడుకుంటానని వెళ్ళి ఇప్పటివరకు రాలేదేంటి అంటూ గార్డెన్లోకి వెళ్ళేసరికి పిల్లలు ఇద్దరూ కింద పడిపోయి ఉండడంతో, అయ్యో నా పిల్లలు అని రీతు అరుస్తూ వెళ్ళగానే వికాస్ కూడా పరిగెత్తుకొచ్చాడు.
డాక్టర్ని పిలిపించాక వాళ్ళని చెక్ చేస్తున్న డాక్టర్ వాళ్ళని గమనించి, ఏం కాలేదమ్మా, జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయారంతే, కొంచెం ఫీవర్ ఉన్నట్టుంది, అందుకే కళ్ళు తిరిగాయి అన్నాడు. అదేం లేదు డాక్టర్, ఈ ఇంటికొచ్చే ముందు వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు, ఫీవర్ ఉన్న వాళ్ళు హుషారుగా ఎందుకుంటారు అనగానే నువ్వాగు మళ్ళీ మొదలు పెట్టావు అని అంటూ సడన్ గా ఫీవర్ రావడానికి అవకాశం ఉందా అని అడిగాడు వికాస్. కోర్స్ మీరు రావడం మన కంట్రీలో వేరే పార్ట్ నుంచి వచ్చాను అంటున్నారు కదా, కాబట్టి అక్కడ క్లైమేట్కి ఇక్కడ క్లైమేట్కి తేడా ఉంటుంది. పైగా వాళ్ళు ఆడుకున్నారు ఎంతసేపు కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ మధ్యలో ఏసీల మధ్యలో పెరిగిన వాళ్ళు సడన్ గా న్యాచురల్ గాలి పీల్చుకున్న బాడీ కన్స్యూమ్ చేసుకోవడానికి కాస్త టైం తీసుకుంటుంది. అలాంటి టైంలో ఇలాంటి రియాక్షన్స్ కామన్ అన్నాడు. విన్నావా అని చెప్పి ఇద్దరికి ఇంజెక్షన్ చేసి డాక్టర్ వెళ్ళిపోయాక ఏదైనా ప్రిపేర్ చేయి అనగానే నాకు ఓపిక లేదు, మీరే ఏదో ఒకటి ఆర్డర్ చేయండి అని చెప్పింది రీతు. దాంతో ఫుడ్ ఆర్డర్ పెట్టి అందరూ ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఎంతసేపు వెయిట్ చేసినా ఫుడ్ రాకపోవడంతో అదేంటి డెలివరీ బాయ్ ఇందాక వస్తున్నానని ఫోన్ చేశాడు, ఇంతవరకు రాలేదు అని అడిగింది రీతు. అడ్రస్ తెలియక కన్‌ఫ్యూజ్ అయ్యాడేమో, నేను కనుక్కుంటాను అంటూ వికాస్ మళ్ళీ ఫోన్ చేసి ఎక్కడున్నావని అడిగాడు. సార్ అని అతను ఆయాసపడుతూ భయంగా చెబుతూ ఉండడంతో దేనికి అంత టెన్షన్ పడుతున్నావు అని వికాస్ అయోమయంగా అడిగేసరికి సార్ మీరు ఆ ఇంట్లో ఉండకండి, ఆ ఇంట్లో మీరు ఉండడం సేఫ్ కాదు, త్వరగా ఆ ఇంటిని ఖాళీ చేయండి అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఎక్కడికి వెళ్ళి ఏం చెప్తున్నావు, ముందు ఇక్కడికి రా, మేమందరం ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాము అని అడిగాడు. ఫుడ్ కాదు సార్, బయట నుంచి ఒక్క పురుగు కూడా అందులోకి రాలేదు, మిమ్మల్ని లోపలికి రానిచ్చింది అంటే మిమ్మల్ని ఏదో చేయడానికి రానిచ్చుంటుంది అనగాని అసలు దేని గురించి మాట్లాడుతున్నావు అన్నాడు వికాస్. మీరున్న ఇంట్లో దుష్టశక్తి ఉంది సార్, నేను డెలివరీ తీసుకుని మీకు ఫోన్ చేసి ఆ వీధిలోకి వచ్చాను, నేను వెళ్ళే వీధులన్నీ చాలా వరకు రష్ ఎక్కువగా జనాలు తిరుగుతూ ఉంటాయి, మామూలుగా నేను వెళ్ళేవన్నీ అపార్ట్మెంట్స్, ఈ ఏరియాకి రావడం ఇదే మొదటిసారి, సరిగ్గా వీధిలోకి రాగానే అంతా ఖాళీగా అనిపించింది, సరే కొంచెం ఓల్డ్ ఏరియా లాగా ఉంది కదా, త్వరగా పడుకుంటారేమో అనుకున్నాను. సరిగ్గా మీ ఇంటి దగ్గరికి రాగానే ఇంటి బయట ఒక వ్యక్తి కనిపించడంతో మీరు చెప్పిన అడ్రస్ ఇదా కాదా అని కనుక్కోడానికి అతని భుజం మీద చేయి వేశాను. వెనక్కి తిరిగి చూడగానే అని చెప్పలేక డెలివరీ బాయ్ ఆయాసపడుతుంటే ఏమైంది అని అడిగాడు వికాస్. ఆ మొహం రక్తం లేకపోతే ఎలా ఉంటుందో, తెల్లగా కాలిపోయి అలా ఉండి నల్లని గుడ్లు లేవు సార్, దెబ్బకి అక్కడి నుంచి తిరిగి పారిపోయాను. నా బైక్ కూడా మీ ఇంటి దగ్గరే ఉంది, ఒకవేళ మీకు అంత ఆకలిగా ఉంటే మీరు బయటికి రాగలిగితే ఆ బైక్ మీద ఉన్న పిజ్జా ఆర్డర్ తీసుకుని తినండి, నేను మాత్రం అక్కడికి రావడం లేదు అని ఫోన్ కట్ చేశాడు.